నువ్వు వచ్చే వరకు ఉడకబెట్టే ఉల్లిగడ్డ కోడిగుడ్లు వచ్చే వరకు ఉడకబెట్టే ఉల్లిగడ్డ కోడిగుడ్లు వచ్చే వరకు ఉడకబెట్టే ఉల్లిగడ్డ కోడిగుడ్లు వచ్చే వరకే ఉడకబెట్టు కోళ్ళేమనున్నాయేమో వచ్చే వరకే కోసి పెట్టే కోళ్ళేమనున్నాయేమో వచ్చే వరకే కోసి పెట్టు కోళ్ళేమనున్నాయేమో ఓ ఎంకయ్య ఏ చేయాలి పోవే సాధన అయితే తాటికలు ఎక్కడ దోసిరావు తాటికలు ఎక్కడ తాటికలు తాటికలు ఎక్కడ దోసిరావు తాటికలు ఎక్కడ దాచినావు తాటికలు రాముడు తెస్తాడని నమ్ముకొని రాముడు తెస్తాడా మా తమ్ముడు నేను తాగిన బాబు ఆ చెక్క ముత్యాలు మా అన్న ఒట్టి చేపలు పచ్చి చేపలు అమ్ముకుంటా నూరా వెళ్ళిపోయింది కళ్ళు చేస్తాను అమ్మకూడని చూసి ఎడబెట్టినరా దేవుంట్లో చూసి ఎక్కడ ఏమయ్యా నీవి ఇంకా ఎట్టి ఎట్టి పడతావు ఏమయ్యా నీవి ఇంకా ఎట్టి పడతావు ఏమయ్యా నీవి ఇంకా ఏమయ్యా నీవి ఇంకా ఎట్టి ఎట్లు పలికేవు ఏమయ్యా నీవి ఇంకా ఏమయ్యా నీవి ఇంకా ఎట్టి ఎట్లు పలికేవు ఏమయ్యా నీవి ఇంకా చంద్రమరావుకి అదే అంటాడు ఏమంటావు నువ్వు ఈనొచ్చా తామే పూకోలుగా తాగే పిల్లలేదా చెల్లలేదా ఈనొచ్చా నీకంటే ఓ బార్గావు ఇక్కడ కోటి ముఖం పెట్టు అన్నది బాగా నిన్నే అంటుంది అంతేనా తొవ్వునా గడ్డ మీద పెట్టిదాన్ని నడవమంటే నడవరాయ 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 గడ్డ మీద పెట్టిదాన్ని దుడ్డు గడ్డ తీసుకొని తులాటవాడి తీరే దుడ్డు గడ్డ తీసుకొని తులాటవాడి తీరే దుడ్డు గడ్డ తీసుకొని మా అమ్మగాని నడువే అంటే అది నడుస్తలేదు దుడ్డు గడ్డ వేసుకొని తూలాడు ఆయన ఇంకా నీకేం చెప్పాలో నాకు సిగ్గేది చెప్పాలంటే వీళ్ళంతా నవ్వుతాడు ఇంకా సిగ్గేందుకు అందరూ నవ్వుతాంటే మాట్లాడు ఓ బాడకావు పిల్లలేదా చెల్లలేదా పూకోలేదు ఆవిడేనా పండుడేనా అవ పెరిపాడు కాబట్టి చూస్తుంటాడు అంటే పండుగలు ఎవరు మరి పండుగలు ఎవరు పండుగ కొంత పోయి పడుకో ఒక్క పిల్లన్న బీరకాయలు ఉన్నా కన్న దేవతాలకు ముట్టివి ఒక్క పిల్ల ఏముంది శంకర మహారాజ్కి నీ మీద మన్నువయ్య నిన్ను ఎత్తుకపోను నీ మీద మన్నువయ్య నిన్ను ఎత్తుకపోను నీ మీద మన్నువయ్య నీ మీద మన్నువయ్య నిన్ను ఎత్తుకపోను 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 నీ మీద మన్నువయ్య నామాడు తెస్తాడని నమ్ముకొని నేను ఇంటి నామాడు తెస్తాడని నమ్ముకొని నేను పుట్టిన నామాడు తెస్తాడని నామాడు తెస్తాడని నమ్ముకొని
పోవాలి ఏం చేయాలి దండమానేశ్వరు. ఇంతవరకు నువ్వా ఈ బాగా 2 నెలలు మొదలుపోతాడు ఈ బాగా ఉంటుంది. మొన్న ఏం చేసినా ఇంటికి తెచ్చిన కళ్ళు ఇంటికి తెచ్చితే తాగుతలేదు తెచ్చిన కళ్ళు ఏగా దీనికే తీసుకుపోవాలి బా అంతేగా నువ్వు నేను మంచిగా తీసుకపోతే ప్రేమతో కూడా తీసుకుపోయినా ఇగో ఇప్పటికైనా జర్రా ఆ యదానికి ఇష్ట సోపతి ఇగో ఈ పుచ్చే సోపతి ఎవరి లంచముండ లంచముండ మన్ను పోసి మారు మారు తింటే అదే లంచముండ మన్ను పోసి మారు మారు కొట్టేలా అదే లంచముండ మన్ను పోసి గురము నాకు తెలవరాయే గుంజి గుంజి పట్టేలా అదే గురము నాకు తెలవరాయే గుంజి గుంజి పట్టేలా అదే గురము నాకు తెలవరాయే ఓ ఏంకమ్మా ఓ ఏంకమ్మా ఏంటి రేపు ఏమనుకుంటున్నా అదే నేను ఇగో తాయి అమ్మగారు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా నేనైతే మా అమ్మగారు మీ అమ్మగారికి ఫోన్ చేద్దామని స్వతమైన మొగుడు నా మొగుడు అని ఇక అమ్మగారు ఫోన్ చేస్తాడు ఫోన్ చేద్దామని నీచర్ కూడా కొట్టుకుంటాను ఏమన్నా సోయిందా బట్ట సోయిందా లింగి సోయిందా పూకోలే తాగుకుంటా ఎవరో పాడుగా పిల్లలు లేకున్నావా జల్ల లేకున్నావా పోయి ఇంటికైనా పోయి ఇప్పుడన్నా నిమ్మలంగా నా మాటిను నా మాట ఇంటే సంసారం ఎప్పుడన్నా పెద్ద అవుతుంది మరి మరి పిల్లలు లేకపోతే సపాన్ చెవులకి నీ చిన్న ఏలకు నీ పెద్ద ఏలకు అన్ని శక్తి గాడు వెళ్ళకుండా బాగా వాళ్ళకి చెప్పు నన్నేమని కానీ వాళ్ళకి చెప్పు ఈ బార్గాకు ఎక్కడ ఏమన్నా చెప్పు మా ఆ తమ్ముడు. తొరి బార్గాకు ఎక్కరా ఆ? ఆ తొరి బార్గాకు ఎక్కరా చెప్పు ఎల్లాడికి చెప్పు ఎవరిగా మంచిగా సంసారం చేసి పూకోలే రాకుండా కళ్ళు తాగు సారాకు అట్లాంటి బాడుకావు చేతులు ఉంటే మన ఇల్లాగం అయితే మన ఉల్లాగం అయితే పిల్లలేరా చెల్లలేరా ఓ 10 పైసలు మనకి ఏమన్నా అయితే బాడుకావు రుమాలు కొట్టావు. అయితే ఊరుకుంటాను. ఇప్పుడు మిగిలినటువంటి కళ్ళు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళము. నేను ఇంకా ఈ వనములోని తాళ్ళు ఉంటాయి, ఇంకా 2 తాళ్ళు ఎక్కేసి నేను నిమ్మలంగా వచ్చేది. నువ్వు మిగిలిన కళ్ళు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవు సురభమ్మ. నువ్వు చెప్పిన విధంగానే నేను వెళ్ళొస్తానంటున్నాను కదా. కానీ కానీ గ్రామ సమాజం గ్రామ సప్తమాశైలకు గ్రామ ప్రజలందరికీ అయితే మొక్కమాని గ్రామ సప్తమాశైలు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు చుట్టాలు బంధువులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మా చిన్న సందేశం ఏంటంటే మొక్కమాని గ్రామంలో కళాకారులు కంపల్సరీ ఉండాలని చెప్పి మా పిల్లలకు మేము నేర్పడం జరిగింది. ఎందుకంటే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లల శ్రద్ధతోటి నేర్పడం జరిగింది కాబట్టి మీరు దయచేసి ఈ పాత్రని మా భాగవతాన్ని చూసి సరే ఆనందించాలని మనం చేస్తా ఉన్నాము. జై కంఠమేశ్వర స్వాములు వారికి జై మాతా సురభమ్మకి జై. ఇది మాత్రము ఇప్పుడు సురమామ్మని పరీక్షించడానికి వచ్చాను. సురమామ్మ మాత్రము నా యొక్క కోడలు కాబట్టి చాలా చిన్న ఓకే ఆ కోడల్ని మాత్రం పరీక్షించాలని చెప్పి నేను వచ్చాను. అవును. ఆ పరీక్ష కూడా చెప్తా తర్వాత. కంఠమేశ్వర స్వాములు వారికి నేను మాత్రం ఆ దంగవేషం వేసుకొని సురమామ్మని పరీక్షించాలని వచ్చాను. జై కంఠమేశ్వర స్వాములు వారికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై బల కంఠమేశ్వర స్వామికి జై. ఓం నమ శివాయ. 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 జై మాతా సురభాంబకి జై.
వచ్చి తల దగ్గర పెట్టుకోర్రి గాడి గంగాబాయ శంభో నేను వేరే రంగు మీరగా దంచేదను జగమాయే శంభో నేను వేరే రంగు మీరగా దంచేదను గంగాబాయ శంభో నేను వేరే రంగు మీరగా దంచేదను జగమాయే శంభో నేను వేరే రంగు మీరగా దంచేదను సంహార విజయోడా మధ్యలో గట్టి కొట్టాలి తోడా వాడు చూసుకోను సంహార విజయోడా సహస్రమంతోడా మూడలు నేను కూడా మంచిది నేను కంఠమహేశ్వర స్వామికి నేను మాత్రము సుమమ్మ మాత్రము నా యొక్క కోడలు అవును అయితే కోడల్ని మాత్రమే నేను పరిశీలించడానికి వచ్చాను ఎందుకు వచ్చానంటే అలనాడు మాత్రము ఆ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి అవు ఇద్దరు మాత్రము లాస్ట్ ఒకటి ఆటలు ఆడుకున్నా ఆ బ్రహ్మదేవుడు మా అనుజుడు అవు ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరు ముగ్గురు ఉన్నాము మీరు ఆ అవు ఆ బ్రహ్మదేవుడు ఏం చేసినంటే ఇద్దరు భార్య భర్తలు సరస్వదేవి బ్రహ్మదేవి ఇద్దరు కలిసి వాళ్ళు ఆట ఆడుకుంటూ ఉన్నారు తట్ట నేను పోయాను ఆ సరస్వతి మాత్రం బ్రహ్మ వారి కేలి విలాసం ఆడుకుంటూ ఉన్నారు అవును ఉండేవరకల్లా నేను పోయాను పోగానే ఆ సరస్వదేవి మా ఉదయం చెప్పిందంటే నీకు స్త్రీ హత్య పాపం జరుగుతుంది అంటే స్త్రీ హత్య అంటే వేరే ప్రతివతని మాత్రము ఆమె చెయ్యి ముట్టుకుంటే నీకు ఆ శాపం పోతుంది లేకపోతే మాత్రం ఆ శాపం పోతుంది చెప్పి అప్పుడు శాపం పెట్టింది అయితే ఎవరు నా కోడలు మాత్రం ప్రతివత నా కోడలు చెయ్యి మాత్రము నా మీద మోపితే మాత్రము నా కోడలు చెయ్యి మాత్రం నా మీద మోపితే నాకు పాపం తొలిపోతుంది అని చెప్పి నేను మాత్రం నా కోడల్ని నేను పరీక్షిస్తా కదా జయ రామచంద్రరాజుకి నేను మాత్రం నా కోడల్ని పరీక్షించే కదా అట్లయితే నా శాపం పోతా లేకపోతే శాపం అవు జయ కృష్ణమేశ్వరంలో వారికి పరమ పల్లవ పాని శ్రమాంబ చాలా అందంగా ఉన్నది ఎవరు పరమ పల్లవ పాని పరతుని కూరును బంగారు అరటీలు బామ తొడలు సంగడి కుజములు తగియ కనుబొమ్మలు నింగి తీరుతు నుండి నింగి ఎంతో ఇంత చక్కని నాగనింత వరకు కాంతనైతిని నేనింకా కలనైనా నిలుమా నిలుమా నీలవేణి నీవిచట నిలుమా 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 నీలవేణి నీవిచట నిలుమా నిలుమా కలిగిరో నీతో నున్నట్ట పని కలిగి ఇటకు వస్తే
నాకు అర్థం తగిలినావు? ఎవరు ఎవరు నువ్వు? ఎవరైతే నీకేమి నువ్వు ఆగము. మీతో నాకు పని మాట్లాడతా. ఎవరికం మేపరించుడు మీరలా, మేపరించుడు మీరలా, ఎవరికం 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 మేపరించుడు మీరలా, ఎవరికం మేపరించుడు మీరలా, ఎవరికం ఎవరికం సవినియముల నన్ను దేవి తరుమునా నిలువమనుతా, ఎవరికం మేపరించుడు ఎవరికం ఎవరికం పలువిధముల మనసు నీవు మరణ దొరువు సంగమా, ఎవరికం ఎవరికం మేపరించుడు ఎవరికం ఎవరికం. జై బోలో శంకర్ మహారాజుకి. కలియవా దల్లియవా కలియంగారాయవా కలియవా దల్లియవా కలియవా దల్లియవా కలియంగారాయవా కలియవా దల్లియవా కలియంగారాయవా దల్లియవా దల్లియవా ఇల్లోను కదంగామయ్యా యతు నన్ను పిలిచెదరు కలిసమతి నీవు దారి తెలియవా తెలియవా సత్యమతి నీవు దారి తెలియవా తెలియవా సత్యమతి నీవు దారి తెలియవా తెలియవా సత్యమతి తెలియవా తెలియవా. ఎవరు నీవు మాత్రం నన్ను తెలియలేవా? దూరం ఉండి మాట్లాడు. దూరం ఉండి తొలుగుమా తొలుగుమా కలిజమతి తొలుగుమా తొలుగుమా కలిజమా తొలుగుమా తొలుగుమా ఇలలో మా వంటి వాటి ధర్మమగుణ నా వంటి వాటి ధర్మమగుణ ఇలలో మా వంటి వాటి ఇలలో నా వంటి వాటి పరువిధముల పలక నీవు దొరుకుమా దొరుకుమా కలుసుమని దొరుకుమా దొరుకుమా. నువ్వు దూరం ఉండి మాట్లాడమంటున్నాను. పండుగ జరిగితే నా దారి ఎప్పుడు నేను వెళ్ళిపోతాను. పండుగ జరగమంటున్నాను కదా. పక్కన జరగమంటున్నావా? అవును అవును సుమంత, మనం పక్క జరుగుతానికి వచ్చినా మనం పక్కకి జరగం జరగం దక్కిందా? दूसरा बात बोलने का सवाल आया अभी समझा क्या नहीं मेरी कुछ ధరణిలో ధరణిలో శాస్తవర పురీసునే ధరణిలో 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 శాస్తవర పురీసునే ధరణిలో ధరణిలో మరువలో పలు విధముల మెట్టలు ఇక పడపడి నిలవేలదానా దూరం ఉండి మాట్లాడము. మళ్ళా దూరం దూరం ఉండి మాట్లాడమంటున్నాను. చెప్పి సర్పంచ్ గారు ఓ సర్పంచ్ నువ్వు పట్టింది నువ్వు పట్టింది రావు
మాట్లాడు దారి ఇట్లా నా దారి మరి నేను వెళ్ళిపోతాను అంటున్నాను కదా. సుమంత ఒకసారి నువ్వన్న చెప్పు. నా మీద చెయ్యి మోస్తే సరిపోతుంది. ఆమె రావాల్సిన అవసరం లేదు. ఖాళీగా నా మీద చెయ్యి మోస్తే నువ్వేం మాట్లాడుతున్నావు